ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ సమాధానము కలుగునుగాక. అందరూ బాగున్నారా? మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రియ సోదరి సోదర, మరి ఈ దినము దేవుని యొక్క వాక్యం చూద్దాం. శిలువలో మాట్లాడిన రెండవ మాట మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం ఈ విధంగా ఉంది. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను మాట చూస్తే చూడండి, 39వ వచనం చదివితే ఈ విధంగా ఉంది. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకోమను, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అంటే యేసుతో పాటు కుడివైపు ఎడమవైపు కూడా దొంగల్ని, నరహంతకుల్ని వాళ్ళు ఏం చేశారు? బందిపోటుల్ని కుడివైపు ఎడమవైపు ఒక ఇద్దరిని దొంగల్ని కూడా సిలువ వేశారు. అయితే ఎడమవైపు దొంగ దేవుణ్ణి అపహాస్యం చేస్తూ ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నాడు. కానీ కుడివైపు దొంగ దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క హృదయాన్ని గ్రహించగలిగాడు. ఎలాగంటే మొదటి మాటతోనే. అంతవరకు యేసుప్రభువు ఆయనకి తెలియదు. పైన ఆయన శిలువ పైన రాశాడు, యూదులకు రాజు అని. ఏంటి ఈయన అని చెప్పి ఈయన ఆలోచిస్తున్నాడు. దొంగ, కుడివైపు దొంగ. కానీ ఇప్పుడైతే ఆయన్ని చంపుతున్న వాడిని, ఆయన్ని కొడుతున్న వాడిని, ఆయన హింసించి ఆయన సిలువలు వేసిన వాడిని కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెదగరు, వీరిని క్షమించమని చెప్పడంతో ఆయన క్షమాన్ని చూసి, ఆయన ప్రేమను చూసి, ఆయన దయని చూసి, అప్పుడు ఆయన గురించి ఆలోచించినప్పుడు, దేవుని యొక్క ఆత్మని తాకినప్పుడు ఆయన పశ్చాత్తాపం చెంది కన్నీరు కార్చి, ఇది మాకు తగువే, ఇది మాకు కరెక్టే, మా శిక్ష, కానీ ఏ పాపం లేని నీతిమంతుడు మా కొరకు మరణిస్తున్నావా తండ్రి? యేసు, నీవు నీ రాజ్యంలో, పరలోక రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ఆయన అడుగుతాను. ఈరోజు నీవు నేను కూడా తెలుసో తెలియక అపరాధ పాప దోషాలు చేసి ఉన్నా సరే, యేసుని అడిగితే యేసయ్యా నన్ను క్షమించంటే ఆయన ఖచ్చితంగా క్షమించేయి. చూడండి, మొట్టమొదటిగా యేసుతో పాటు పరదేశికి వెళ్ళినవని కుడివైపు దొంగ. అంటే ఆత్మతో ఆయన ఏం చేశాడు? బాప్తిసం పొందగలిగాడు. కనుక నీవు నేను కూడా నీటి బాప్తీసాలే కదా, ఆత్మ బాప్తీసాలు పొందుకోవాలి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దేవునితో పాటు ఉండే భాగ్యాన్ని సంపాదించగలడు. ఏ విధంగా అంటే పశ్చాత్తాపం చెందడం ద్వారా. కనుక ఎంత ఘోర పాపిని నన్ను క్షమిస్తాడు, క్షమించే మన దేవుడు యేసు. కనుక ఆయన పాదాల చెంత క్షమాపణ కోరుకొని మోక్షానికి చేరమని ఈ వాక్యం మనకి చేస్తుంది. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మీకు సమాధానము, కృప సమాధానము కలుగునుగాక. ఆమేన్. మీకు కృప కలుగునుగాక, మీకు కృప కలుగునుగాక, మీకు కృప కలుగునుగాక. ఆమేన్.